వెల్కమ్ టు హెడ్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనము మార్కెట్ అప్డేట్స్ చూద్దాము. మార్కెట్లో ఇవాళ ఏం జరిగింది అని ఎలా పర్ఫామ్ చేసింది, అంతేకాకుండా మరి రేపు మార్కెట్లో ఎలా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాము. ఫస్ట్ మనం ఒకవేళ ఇవాళ మార్కెట్లో న్యూస్ చూసుకుంటే ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ అనేది బాగా పెరిగిందనమాట. ఎందుకంటే టీడీపీ ఆంధ్రలో బాగా మెజారిటీతో గెలిచింది కాబట్టి అది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మనము డైలీ చార్ట్ చూసుకుంటే గనక ఇక్కడ మనకు చూస్తే మనం చూసాము ఆల్రెడీ ఇక్కడ ఒక మెయిన్ సపోర్ట్ ఏదైతే మనకు ఉందో 21,800 అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ నిన్న కూడా తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం జరిగింది. ఇవాళ పెద్దగా మార్కెట్లో ఏమీ అంత మూమెంట్ అనేది జరగలేదు, కానీ ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడనే కన్సల్టేషన్ జరిగి సైడ్ వేస్ మార్కెటే ఉండి అక్కడనే క్లోజ్ అవ్వడం జరిగింది. మీరు చూస్తే కనుక కూడా ఒక చాలా చిన్న బార్ అనేది ఇవాళ ఫామ్ అయిందనమాట డైలీ చార్ట్లో. ఒకవేళ మనం 5 మినిట్స్ చార్ట్ కూడా ఇక్కడ చూసుకున్నా కానీ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ ఇక్కడ సైడ్ వేసే ఉండింది. ఎక్కడ కూడా ఒక పెద్ద మొమెంటం అనేది చూడడానికి ఇవాళ అవకాశం మనకు లేదు. సో ఎక్కడైతే ఓపెన్ అయిందో దాదాపు అక్కడనే ఇంచుమించు ఆల్మోస్ట్ ఆ ప్రైస్ దగ్గరనే మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. రేపు కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు బీజేపీ లెడ్ ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఓత్ తీసుకోవడం జరగలేదు కాబట్టి అప్పటి వరకు కొంచెం హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి. దాని తర్వాత మరి ఫర్దర్ మూమెంటం అనేది మనం చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే రేపు ఒకవేళ మళ్ళీ ఇలానే ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే అక్కడనే సైడ్ వేస్ మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎటువంటి క్లియర్ డైరెక్షన్ ఒకవేళ ఇవ్వకపోతే ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేయకుండా ఐరన్ కాండోర్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సైడ్ వేస్ మార్కెట్ కోసం చాలా బాగా ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక మార్కెట్ ఓపెన్ అయింది అంటే అలాంటి సమయంలో మనం ఏంటంటే కొద్దిగా మార్కెట్ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి ఎటువైపు మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవుతుందో అటువైపు మనం అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ సైడ్ వేస్ మార్కెట్ ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మనం రేపు కూడా ఒకసారి చూద్దాము ఎలా మార్కెట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఒకవేళ పైన రెసిస్టెన్స్ జోన్ దగ్గర రేపు మార్కెట్ వెళ్ళింది అంటే అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మరి అక్కడే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని బ్రేక్ చేసేంత వరకు ఒక పెద్ద అప్ మూవ్ అని చూడడానికి మనకు తక్కువ ఛాన్సెస్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో తప్పకుండా రేపు మార్కెట్ బిహేవియర్ చూడండి, ఓపెన్ అయిన తర్వాత ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎలా మార్కెట్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. అంతేకాకుండా ఇలాంటి మార్కెట్కి సంబంధించిన వీడియోస్ మీకు ఎటువంటి టైప్లో కావాలి, ఎటువంటి కాంటెంట్ కావాలి అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.